నువ్వు విరామం తరువాత బ్యాక్ టు రెగ్జానా నువ్వు నేను. సో మళ్ళీ వచ్చేసామండి. 3 రౌండ్లు మీరు ఎవరు తెలుసుకుందామండి. ఫర్జానా అన్నారు మీరు. ఫర్జానా ఉన్నారో చూద్దాం. లెట్స్ ఫైండ్ అవుట్ అండి. సరే అండి, మిమ్మల్ని మీరు ఎందుకు ఇలా లైఫ్ రిస్క్ చేస్తున్నారు? అనగా అంటే ఒక షో చేస్తున్నారండి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తో ఎందుకండి మీకు తగాదాలు? ఇక్కడ ముగ్గురు వేస్తారు, ఇక్కడ ముగ్గురు వేస్తారు, వాళ్ళకు మొహాలు తగిలిస్తారు. వాళ్ళని ఎన్ని రకాలుగా అంటే జనాలు అడగాలనుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని అడిగేసి వాళ్ళని అంతగా ఫుట్బాల్ ఆడుతుంటారు కదండి. మీకు ఎప్పుడు ప్రాబ్లం? నన్ను వాళ్ళు ఫుట్బాల్ ఆడుతుంటారండి, నేను ఫుట్బాల్ ఆడతానండి. న్యాయమా అండి? ఏండి ఫస్ట్ లైట్ తీసుకో అని ముందే చెప్తాం. ఇట్స్ కామెడీ షో. సరే అండి, ఇక చివరిగా రైట్ మా ఎప్పటి నుంచి వారానికి ఒక సినిమా చూపిస్తారు ఆవిడకి? फ्रॉम दिस वीक ऑनवर्ड्स ये प्रॉमिस कर रहे हैं खुले आसमान में, वादा कर रहे हैं कि आप ये वादा निभाएंगे, एक मूवी को ले जाएंगे, फिल्म दिखाएंगे, एक फिल्म दिखाएंगे. फिल्म అనకూడదు, ఫిల్మ్. ఇక చివరిగా అండి, ఏమైనా తీరని కోరికలు ఏమైనా మిగిలిపోయాయండి మీకు? అమితాబ్ బచ్చన్ కలవాలని ఒక కోరిక ఉందండి. ఆయనకు ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఆయన పుట్టిన తేదీనే పుట్టాను కాబట్టి ఆయన ఇంతవరకు అయితే చూసే అవకాశం కూడా రాలేదు ఎప్పుడు. నెవర్ హ్యాపెండ్ సో దట్ ఐ మీట్ హిమ్. ఆయన చూడాలండి ఒకసారైనా. ఇక మీకు ఎటువంటి ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి? లైక్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉండే ఉంటారు. అవును. సో ఎటువంటి ఫ్యాన్స్ ఉన్నారు? మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలా చూసి రియాక్ట్ అవుతారు? ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్పండి మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూడంగానే వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ అండి. అంటే టీవీ ఇంట్లో ఉండడం వల్ల టీవీ స్టార్స్ ని తమ కుటుంబ సభ్యులుగా అనుకుంటారు. అదొక ఫస్ట్ అడ్వాంటేజ్. కమేడియన్ ని తన సొంత మనిషిగా, తన ఆత్మ బంధువుగా ఫీల్ అవుతారు. నేను కూడా అంతే. నాకు కమేడియన్స్ అంటే పిచ్చి. నాకు బాగా ఇష్టమైన కమేడియన్ బట్ల సత్య గారు. బట్ల సత్య మల్లికార్జునరావు గారు. ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది నాకు. అందరూ దొంగలే సినిమాలో నిధి ప్రసాద్ గారు. అసలు ఆయనతో పాటు ఒక 4 days స్పెండ్ చేస్తే నేను కంటిన్యూస్ ఆయన దగ్గరే కూర్చునేవాడిని, ఆయన అలా చూసేవాడిని అంతే. నేను రజనీకాంత్ గురించి కూడా అదే మాట విన్నాను. రజనీకాంత్ కి రాజ్ కుమార్ అంటే ఇష్టం అంట. ఆయన 15 రోజులకు ఒకసారి రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళి రాజ్ కుమార్ ఎదురుగా కూర్చుంటారట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, నాకు ఎవరో చెప్పారు. ఆయన ఏం లేదట, ఉదయం ఫ్లైట్ లో దిగుతారట, బెంగళూరు వెళ్ళి ఆయన దగ్గర రాజ్ కుమార్ దగ్గర కూర్చుంటారట. మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తారట. కలిసి భోజనం చేస్తారు మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తారట. అట్లా నాకు అంత ఆరాధన భావం కలిగింది ఆయన మీద. నాకు బట్టల సత్య తెలియదండి. నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ మనం అంత కాదండి, చెప్పలేవు, ఉండే ఉంటారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. మా షోలోకి వచ్చి మమ్మల్ని ఇంతగా నవ్వించి మీరు ఇంతగా ఇబ్బంది పడ్డందుకు. ఇబ్బంది పెట్టకుండా ఉంటే. చివరిగా ఒక క్వశ్చన్ అడుగుదా అనుకున్నాను. వద్దులేండి, आप सुखी रहो यार, आप सुखी रहो. ये चिट्ठा पाड़ देते हैं. हमने जो आपके बारे में सुना है ना. Thank you. Really thanks. I'm just kidding, Ani. And thank you so much for coming and live long, lovely life. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సతీ సమేతంగా నిక్షేపంగా ఉండాలి అని మమ్మల్ని నవ్వించాలి. అండ్ అమితాబ్ బచ్చన్ ని కలవాలి, ఆయన ఇంటర్వ్యూ చేయాలి, ఇంకా మంచి మంచి షోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఇస్ ఫర్ యూ. ये मैं आपके हाथ में दूंगी क्योंकि ये ज्यादा खर्चा करते हैं ना, तो 25,000 आपको. आप देखते रह जाओ बस. प्लीज कम. थैंक यू सो मच. कितना खुशनसीब है ये, इतना अच्छा इंसान और इतनी परी जैसी बहू मिली है इन्हें. बीवी मिली है, सॉरी. इतनी परी जैसी इतनी खूबसूरत बीवी मिली है इन्हें. कितना खुशकिस्मत है ना इन्हें. बहुत किस्मत, बहुत किस्मत थोड़ा भी नहीं. మధ్యలో గుండెలో పెట్టి మమ్మల్ని వేస్తున్నారు అనుకుంటున్నారు మనసులో. సరే నీకు బాయ్ చెప్పేద్దామా? బాయ్ ఎలా చెప్తారు? మీ స్టైల్లో చెప్పేసండి. అబ్బో ఆలోచించి చెప్పండి. బాయ్ అంతేనా? ఫ్లయింగ్ కిస్, గియింగ్ కిస్ ఏమి ఇయ్యండి ఫ్యాన్స్ కి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కలిసి కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.